ప్రియమైన సహోదర సహోదరీలారా, మీకు మన ప్రభు, మన రక్షకుడు, మన విమోచకుడైన యేసు క్రీస్తు నామమున వందనములు. ప్రియులారా, ప్రభువు మనలను ప్రేమించి మనకు అనుగ్రహించిన మరి ఒక నూతన దినమును బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాము. ఆయన ఆశ్చర్యకరుడు, కరుణా సంపన్నుడు, కృపా సత్య సంపూర్ణుడు, మహిమా స్వరూపుడవు. ఆయన కనికరము, ఆయన దయ, ఆయన వాత్సల్యత మన మీద నిలుచుచున్నది. అందుకు ప్రభువుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. మంచిది, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయము, మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మనం చదువుకుందాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధియగు మా ప్రియ పరలోకపు తండ్రి, నమ్మకమైన మా ప్రభువా, జీవాధిపతి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మేము నమ్మదగని వారము, మీరు నమ్మకమైన దేవుడవు. మిమ్మును స్తుతిస్తూ ఘనపరుస్తూ ఉన్నాము. మేము చదువుకున్న మీ వాక్యమును దీవించండి, మాతో మీరు మాట్లాడుమని, మమ్మును సంధించుమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ప్రభువునందు ప్రియులారా, మనము దేవుని గ్రంథములో నుండి క్రొత్త నిబంధనలో మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనము మనం చదువుకున్నాము. ఈ వచనము అనేక సార్లు మనము చదివిన వారము, విన్నవారము. ఈ వచనములో నుండి దైవజనులు, ఆత్మీయులు వర్తమానములు అందించగా విన్నవారమే. కానీ దేవుని వాక్యము ఎన్ని పర్యాయములో స్టడీ చేసినా, దేవుని వాక్యము ఎన్నిసార్లు ధ్యానించుచున్నా, అందులో నుండి నూతనమైన తలంపులు, నూతనమైన ఆలోచనలు, నూతనమైన వర్తమానములు పరిశుద్ధాత్ముడు తన దాసుల ద్వారా అందించుచున్నాడు.
అందుకే దేవుని గ్రంథము మరుగైన ధనము వంటిది, తరగని గని వంటిది. యేసు క్రీస్తు ప్రభు ఈ మాట జ్ఞాపకము చేస్తున్నాడు. ఏమని? ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేతును. ఈ వచనములో ప్రభువు యొక్క పిలుపును మనం చూస్తున్నాము. ఎవరిని పిలుస్తున్నాడు? ప్రయాసపడి పాప భారము మోసుకొనుచున్న వారిని. అంటే మానవుడు పాప సంబంధమైన భారమును మోయుచూ ఉన్నాడు. ఈ పాప సంబంధమైన భారము ఎక్కడ నుండి వచ్చింది? ఈ పాపము అనేది ఎక్కడ నుండి ప్రారంభమైనది అని అంటే, అపోస్తలుడైన పౌలు రోమీలకు వ్రాసిన పత్రికలో ఒక మాట వ్రాస్తున్నాడు. ఏమని? రోమా పత్రిక 5వ అధ్యాయము 12వ వచనము. ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపమును, పాపము ద్వారా మరణమును లోకములో ఎలాగూ ప్రవేశించెనో, అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమాయెను. ఒక మనుషుని ద్వారా పాపము. ఏదెను తోటలో ప్రారంభ వ్యక్తి ఆదామును పోలి ఆ క్రమములో ప్రతి మనుష్యుడు కూడా పాపిగా పిలువబడుతున్నాడు. పాపము అంటే ఆజ్ఞను అతిక్రమించిన వాడే పాపి. దేవుని మాటకు అవిధేయత చూపించిన వాడే పాపి. దేవుని వాక్యమునకు లోబడని వాడే పాపి. ఒక మనుషుని ద్వారా పాపము. ఈ పాపము అనేది క్రమక్రమముగా ప్రతి మనుషునిలో కొనసాగుతూనే ఉన్నది. ఒక మనుషుని ద్వారా పాపము. పాపము ద్వారా మరణము. భక్తుడైన దావీదు కూడా తన కీర్తనలో జ్ఞాపకము చేస్తున్నాడు. 51వ కీర్తన 51వ కీర్తన 5వ వచనం చూడండి. నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. నేను పాపములోనే పుట్టినవాడను.
జాగ్రత్తగా వినండి. ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణము. దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను. ఈ పాప సంబంధమైన క్రియలను సమకూర్చుచున్నది. అంతరంగములో నిండిపోవుట, హృదయములో నిండిపోవుట, హృదయము అంతరంగము పాప సంబంధమైన క్రియలతో నిండి ఉండుటను బట్టి మానవుని యొక్క మాటలు కూడా అవే మాటలు వచ్చును. చెడ్డవి, అపవిత్రమైనవి, దుర్వాసనకరమైనవి, అయోగ్యమైనవి, దేవునికి అయిష్టమైనవి హృదయములో నింపబడి ఉన్నప్పుడు చెడ్డ మాటలే బయటికి వచ్చును, చెడ్డ క్రియలే బయటికి కనిపించును, చెడ్డ వాసనే బయటికి కనిపించును. హృదయము నిండి ఉండు దానిని బట్టి నోరు మాటలాడును అని లేఖనములో వ్రాయబడి ఉన్నది. పాప సంబంధమైన క్రియలను బట్టి మానవుడు ఆ భారమును మోయలేకపోవచ్చున్నాడు. కీర్తనల గ్రంథములో దావీదు ఏమని పలుకుతున్నాడు? దావీదు తన అనుభవములో నుండి ఏమని పలుకుతున్నాడు చూడండి. కీర్తనల గ్రంథము 38వ కీర్తన, కీర్తనల గ్రంథము 38వ కీర్తన 3వ వచనము 2వ వరుస. నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు, నా దోషములు నా తల మీదుగా పొర్లిపోయినవి. నేను మోయలేని బరువు వలె అవి నా మీద మోపబడి ఉన్నవి. చూచారా? పాపములను బట్టి ఎముకలలో స్వస్థత లేదు అని, నా తల మీదుగా పొర్లిపోవుచున్నవి అని, అవి నేను మోయలేని బరువు వలె నా మీద మోపబడి ఉన్నవి అని భక్తుడైన దావీదు జ్ఞాపకము చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, పాప సంబంధమైన క్రియలు నింపబడి ఉండుటను బట్టి మానవుడు పాప భారమును మోయలేని స్థితిలో ఉన్నాడు. ఈ పాపము మానవుని నెమ్మది లేకుండా చేయుట, నెమ్మది దూరమవుట, సమాధానము దూరమవుట, సంతోషము దూరమవుట, తృప్తి లేని జీవితము, నెమ్మది లేని జీవితము, జీవితము యొక్క విలువను ఎరుగని జీవితము, నిరీక్షణ లేని జీవితము. అందుకే ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభువు
ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, మన పాప భారమును తీసివేయుటకై యోగ్యుడు, పవిత్రుడు, ఏ లోపము లేని యేసు క్రీస్తు ప్రభువు మానవుడుగా లోకములోనికి పంపబడెను. ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధతను బట్టి మహనీయుడు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడు, అద్భుతమైన కార్యములు చేయువాడు, ఆశ్చర్య క్రియలు జరిగించువాడు. ఆయన సర్వాధికారి, ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయన అందరికంటే గొప్పవాడు, ఆయన జ్ఞానమునకు మితి లేదు. ఆ ప్రియ ప్రభువు మన కొరకై పరలోకమును విడిచి, సింహాసనము విడిచి, ఆరాధన విడిచి, ఉన్నతమైన స్థలమును, ఉన్నతమైన సహవాసమును విడిచిపెట్టి మానవుడిగా లోకములోనికి పంపబడెను. ఆయనకు ఒక శరీరము అమర్చబడెను, మనుషుని పోలికగా పుట్టెను, దాసుని స్వరూపము ధరించుకొనెను, రిక్తునిగా చేయబడెను, ఏమి లేనివాడుగా ఉండెను కదా. ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నవి, నక్కలకు బొరియలు ఉన్నవి, మనుష్య కుమారుడు తలవాల్చుకొనుటకు స్థలమైనను లేదు అని ప్రభువే అన్నాడు. ప్రియులారా, యేసు క్రీస్తు ప్రభు విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక నిన్ను నన్ను రక్షించుట కొరకై, విమోచించుట కొరకై, మన పాప భారమును తీసివేయుట కొరకై, మనలను పరిశుద్ధులుగా చేయుట కొరకై, మనలను నీతిమంతులుగా తీర్చుట కొరకై, మనకు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అనుగ్రహించుట కొరకై, మనకు పరలోక సంబంధమైన సంతోషమును, ఆనందమును ఇచ్చుట కొరకై యేసు క్రీస్తు ప్రభువు మానవుడుగా లోకములోనికి పంపబడెను. ఎంత ప్రేమ ప్రియులారా, ఎంత ప్రేమ! ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఎంత ప్రేమ, ఎంత దయా, ఎంత కృప యేసయ్య నీకు. ఇంతయని వార్ని పనిలలో, ఇంతయని వార్ని పనిలలో ఎవరికి సాధ్యంబు కాదు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతుని నామములు. ఎంత ప్రేమ ప్రియులారా,
ఎంత ప్రేమ! మన కొరకై మానవుడుగా లోకములోనికి వచ్చి ఆయన 33.5 సంవత్సరములు యోగ్యుడుగా జీవించి మన స్థానములో నిలిచెను. మన కొరకై బలి ఆయను. మన కొరకై దూషించబడెను, హేళన చేయబడెను, అవమానమును పొందెను, పిడిగుద్దులు భరించెను, ముఖముపై ఉమ్మిని భరించెను, తృణీకరించారు, హేళన చేశారు, అవమానపరిచారు, కొరడా దెబ్బలు కొట్టారు. వాటన్నిటినీ నీ కొరకు నా కొరకు భరించెను. నీ పట్ల నా పట్ల ఆయనకున్న ప్రేమ ఎంత గొప్పది ప్రియులారా, ఎంత గొప్పది! మన కొరకై అమూల్యమైన రక్తమును చిందించెను. మన కొరకై ప్రాణం పెట్టెను. మనము నీతిమంతులముగా తీర్చబడుటకు మృతులలో నుండి లేపబడెను. ఆయన మహిమ పరచబడిన క్రీస్తుగా మనము చూస్తున్నాము. ఈ వర్తమానం వింటూ ఉండగా నీవింకా నిర్లక్ష్యము చేస్తున్నావా? అదిగో ప్రభు పిలుస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా కుమార్తె, నా యొద్దకు రమ్ము. నీ పాపములు నా ఎదుట ఒప్పుకొనుము. నేను నీ పాపములు నా రక్తములో కడిగి నిన్ను శుద్ధునిగా చేసేదను. నిన్ను నా కుమారునిగా, నా కుమార్తెగా నేను స్వీకరిస్తాను. వస్తావా? ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. నీ ముందు ఉన్న సమయము నీది కాదు. రేపటి దినము ఏమి జరుగుతుందో మనకు తెలియదు. మన దినములు, మన మాసములు, మన సంవత్సరములు ఆయన చేతిలో ఉన్నవి. కాబట్టి యేసు క్రీస్తునందు విశ్వాసముంచుము. ప్రభు నీకు రక్షణ, పాప క్షమాపణ, నిత్య జీవమునిచ్చును. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరములు గల మా తండ్రి, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాము. మీ మాటలు దీవించండి. విన్న ప్రతి ఒక్కొక్కరి హృదయాలలో మీరు ముద్రించి మీ ప్రేమ చేత అనేకులను రక్షించుమని, ఆకర్షించుమని, ఈ పరిచర్యను మీరు ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున స్తోత్రములు చెల్లించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనములు.